సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నా పేరు తరుణ్ కుమార్. మీరు చూస్తున్నారు తెలుగు ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, అయితే మనకి ఈరోజు రియల్మీ వాళ్ళు బడ్జెట్ కేటగిరీలో 2 స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. సో అయితే మనకి స్మార్ట్ ఫోన్స్ అనేవి వీళ్ళు ఆల్రెడీ వేరే కంట్రీస్లో అయితే లాంచ్ చేశారు. సో ఫైనల్గా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి మన ఇండియాలో C12 అండ్ C15 అనే పేరుతో 2 స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. సో అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఈ 2 మొబైల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. సో అంతేకాకుండా ఈ ప్రైస్కి మనకి 2 మొబైల్స్ అనేవి వర్త్ అవుతాయా లేదా, అంతేకాకుండా ఈ ప్రైస్ బడ్జెట్కి మనకి దీనికన్నా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయా లేవో కూడా ఈ వీడియోలో మీతో ఫుల్ డీటెయిల్గా అయితే డిస్కస్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో అయితే ఫస్ట్ మనం C12 అండ్ C15 యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం సో రెండిట్లో మనకి ఇంచుమించు సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మనకి రెండిట్లో 6.5 ఇంచ్ HD ప్లస్ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే అయితే కనబడుతుంది. సో రెండిట్లో మనకి సేమ్ డిస్ప్లే. అండ్ నెక్స్ట్ మనం ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే మనకి రెండిట్లో MediaTek Helio G35 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. సో మీకు G35 అనగానే మీరు మరీ ఎక్కువ గేమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయదు. సో మనకి ఇది ఎంట్రీ లెవెల్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవాలి. సో ఎవరైతే 10,000లో ఒక యావరేజ్ గేమింగ్ కోసం ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నారో సో వాళ్ళకి ప్రాసెసర్తో కొన్ని మొబైల్ అయితే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం మనకి రెండిట్లో LPDDR4X ర్యామ్తో పాటు UFS 2.1 స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. సో మనకి రెండు ప్రీవియస్ జనరేషన్లో యూజ్ చేసిన ర్యామ్ అండ్ స్టోరేజ్ డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇక్కడ మనకి యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకి రెండిట్లో 6000 mAh బ్యాటరీ అయితే ఉంది. అండ్ C12 విషయానికి వచ్చినట్టయితే మాత్రం మనకి విత్ ఇన్ ద బాక్స్ వీళ్ళు 10 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. అండ్ C15 విషయానికి వచ్చినట్టయితే మాత్రం మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే యూజ్ చేశారు. సో మనకి హాఫ్ అన్ అవర్లో ఇది 25% ఛార్జ్ అయితే అవుతుందని కంపెనీ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మనం కెమెరా స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడుకోవాలి. సో రియల్మీ C12 విషయానికి వచ్చినట్టయితే మాత్రం మనకి ప్రైమరీ సెన్సార్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో మనకి ఇది సామ్సంగ్ GW1 సెన్సార్ అయితే అవుతుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి మనకి 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్. సో దీన్ని యూస్ చేసుకొని మనం బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని అయితే తీసుకోవచ్చు. సో మనకి దీన్ని మోనోక్రోమిక్ సెన్సార్ అని కూడా అంటారు. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. సో దీన్ని యూస్ చేసి మనం పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు C15 విషయానికి వచ్చినట్టయితే మాత్రం మనకి 3 కెమెరాస్ అయితే ఉంటాయి. సో దీంతో పాటు మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే యాడ్ చేశారు. సో ఇది ఒక డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి రెండిట్లో బ్యాక్ సైడ్ వీళ్ళు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇది ట్రిపుల్ స్లాట్ అయితే వస్తుంది. సో మనం 2 సిమ్ కార్డ్స్ అండ్ మెమరీ కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో మనకి స్టోరేజ్ మనం 512 GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ రెండు వచ్చేసి మనకి వైట్ అండ్ బ్లూ కలర్స్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో రెండు మనకి మైక్రో USB పోర్ట్ అయితే వస్తున్నాయి. సో 3.5mm జాక్ అయితే ఉంది. సో రెండిట్లో మనకి రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి రెండు Android 10 ఆపరేటింగ్ సిస్టమ్తోనే వస్తున్నాయి. సో ఇప్పుడు ఫైనల్గా వీటి యొక్క ప్రైజింగ్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం సో ఫస్ట్ రియల్మీ C12 అనేది మనకి సింగిల్ వేరియంట్లో అయితే లభిస్తుంది. సో 3+32 GB. సో దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 9,000 రూపాయలు అయితే పెట్టారు. సో మనకి ఆగస్ట్ 24వ తారీఖు నుండి ఫ్లిప్కార్ట్ అండ్ realme.comలో మనకి మొబైల్ అనేది ఫస్ట్ సేల్లోకి అయితే రాబోతుంది. సో నాకు తెలిసి మీకు 9,000 బడ్జెట్కి మొబైల్ అయితే వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. సో ఎందుకంటే మీరు ఇంకొక 1,000 రూపీస్ ఎక్కువ వేసుకుంటే మీకు అక్కడ Redmi 9 Prime అయితే వస్తుంది. సో దీంతో పోలిస్తే మనకి అది అన్ని స్పెసిఫికేషన్స్లో సో బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా మీరు రియల్మీ C12 అయితే స్కిప్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం రియల్మీ C15 విషయానికి వచ్చినట్టయితే మనకి ఇది 2 వేరియంట్స్ అయితే లభించబోతుంది. సో 3+32 GB వేరియంట్. సో దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 10,000 రూపాయలు అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి మనకి 4+64 GB. సో దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 11,000 రూపాయలు అయితే ఉంది. సో దీని గురించి కూడా నాదైతే సేమ్ ఒపీనియన్. సో 10,000 పెట్టి ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు Redmi 9 Prime అయితే వెళ్ళండి. సో లేదు ఇంకా 11,000 వరకు వెళ్తానంటే మాత్రం సో C15 అయితే పికప్ చేద్దు. సో ఇంకొక 1,000 రూపీస్ మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని సో Redmi Note 9 కానీ సో లేదు ఇంకొక 2,000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని సో Realme 6 అయితే వెళ్ళండి. సో ఖచ్చితంగా C12 అండ్ C15 అయితే ఖచ్చితంగా స్కిప్ చేయండి. అండ్ C15 వచ్చేసి మనకి ఆగస్ట్ 27వ తారీఖున ఫ్లిప్కార్ట్ అండ్ realme.comలో మధ్యాహ్నం 12 గంటలకి ఫస్ట్ సెల్లోకి అయితే రాబోతుంది. అండ్ ఫైనల్గా చూసుకుంటే మనకి 2 మొబైల్స్తో పాటు వీళ్ళు రియల్మీ బడ్స్ క్లాసిక్ అంతేకాకుండా ఒక రియల్మీ టీషర్ట్ అయితే లాంచ్ చేశారు. సో రియల్మీ టీషర్ట్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 999 రూపాయలు అయితే పెట్టారు. సో ఆల్రెడీ మనకి రెడ్మీ వాళ్ళు కూడా ఒకసారి ఎంఐ టీషర్ట్ అయితే లాంచ్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు కూడా ఒక రియల్మీ టీషర్ట్ అయితే లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం వైడ్ ఇయర్ ఫోన్స్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం సో వీటి యొక్క ప్రైస్ అనేది మనకి చాలా అగ్రెసివ్గా అయితే పెట్టారు. సో 399 రూపీస్కి మనకి రియల్మీ బడ్స్ క్లాసిక్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఎవరైనా 500 లోపు ఒక మంచి వైర్డ్ ఇయర్ ఫోన్స్ కోసం తీసుకుంటే సో ఖచ్చితంగా వాళ్ళకి రియల్మీ బడ్స్ క్లాసిక్ అనేవి బెస్ట్ ఆప్షన్ అయితే అవుతాయి. సో ఎందుకంటే మనకి 14.2mm డ్రైవర్స్ అయితే వస్తున్నాయి. సో మనకి ఎక్కువ కంట్రోల్స్ అయితే ఉండవు కానీ సో మనకి ఒక మైక్రోఫోన్ అయితే ఇస్తారు. అండ్ దాంతోపాటు మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే మైక్రోఫోన్కి అటాచ్ అయి ఉంటాయి. సో మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో డిజైన్ అయితే వస్తున్నాయి. సో మనకి హాఫ్ ఇయర్ వరకు అయితే ఫిట్ అవుతాయి. సో నాకు తెలిసి వీళ్ళు ఈవెంట్లో ఏదైనా ఒక మంచి ప్రోడక్ట్ లాంచ్ చేశారంటే సో ఖచ్చితంగా మనం రియల్మీ బడ్స్ క్లాసిక్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో అంతేకాకుండా మీరు రియల్మీ C12 అండ్ C15 గురించి
ఏమనుకుంటున్నారో సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఒకవేళ మీలో ఎంతమంది ఇప్పుడు రియల్మీ బడ్స్ క్లాసిక్ వైడ్ ఇయర్ ఫోన్స్ తీసుకుంటారో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఖచ్చితంగా మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ నౌ.